భగవద్గీత 9వ అధ్యాయ పారాయణ ఫలితం. ప్రతిగ్రహణ దోష విమోచనం ముక్తి. పూర్వం నర్మదా నదీ తీరాన ఉన్న మహిష్మతి నగరంలో మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను గొప్ప విద్వాంసుడు, ధర్మపరుడు. ఒక యాగంలో ఒక మేకను బలి ఇవ్వబోతుండగా ఆ మేక అకస్మాత్తుగా మానవ భాషలో ఇలా అంది: ఓ మహానుభావా, నీవు నన్ను బలి ఇస్తే నీకు పుణ్యం రాదు. నన్ను హింసించడం వలన నేను పొందిన దుస్థితి నీకు కూడా తప్పక వస్తుంది. ఇది విని మాధవుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ మేక తన గత కథను ఇలా చెప్పసాగింది: పూర్వం నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను. నా కొడుకు వ్యాధితో బాధపడుతున్నప్పుడు నా భార్య ప్రేరణతో ఒక మేకను బలి ఇచ్చాను. దాని తల్లి కోపంతో నన్ను మేకగా పుడతావు అని శపించింది. అప్పటి నుండి అనేక హీన జన్మలు పొందుతూ ఇప్పటికీ మేక రూపంలో బాధపడుతున్నాను. మాధవుడు ఆ మేకను సుఖప్రాప్తికై మార్గము చెప్పమని అడుగుగా ఆ మేక ఇలా చెప్పసాగింది: పూర్వం చంద్రశర్మ మహారాజు సూర్యగ్రహణ సమయంలో ఒక ఉత్తమ బ్రాహ్మణునికి కాలపురుష దానం చేశాడు. ఆ కాలపురుష విగ్రహం నుండి చండాల దంపతులు పుట్టి ఆ బ్రాహ్మణుని బాధించసాగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భగవద్గీత 9వ అధ్యాయం పారాయణం ప్రారంభించాడు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి అక్షరం నుండి ఒక్కో విష్ణు దూత ఆవిర్భవించి ఆ చండాల దంపతులను తరిమేశారు. ఇది చూసిన మహారాజు ఆశ్చర్యపడి, ఏ మంత్రం చదవడం వలన ఆ భయంకరమైన ఆపదను దాటితివి అని ప్రశ్నించగా అప్పుడు బ్రాహ్మణుడు ఇలా సమాధానమిచ్చాడు: నేను ప్రతిరోజు భగవద్గీత 9వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాను. ఇప్పుడు అదే చేయడం వలన ఈ ఆపద తొలగింది. ఆ మాట విని చంద్రశర్మ మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడి ద్వారా ఆ అధ్యాయాన్ని అభ్యసించి చివరికి ముక్తిని పొందాడు. ఈ వృత్తాంతాన్ని విన్న మాధవుడు ఆ మేకను బలి ఇవ్వకుండా వదిలిపెట్టి భగవద్గీత 9వ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేయసాగాడు. ఆ భక్తి వలన అతను చివరికి పరమాత్మ సన్నిధిని పొందాడు.